మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించాలని, మెనూ ఛార్జీలు పెంచాలని సిఐటి మహిళా నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థులకు అమల అన్నం పెట్టే కార్మికులను ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకంలో పలు సమస్యలపై సిఐటి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటి మహిళా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుందని అన్నారు. మంచి లక్ష్యాలతో ప్రారంభించినటువంటి ఈ పథకాన్ని లక్ష్యాలకు తగ్గట్టుగా పటిష్టంగా అమలు జరగాలంటే కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో ఈ పథకానికి బడ్జెట్ పెంచాలని కోరారు. గత 24 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన పథకంలో 85,000 మంది కార్మికులు మన రాష్ట్రంలో పనిచేస్తున్నారని, ఈ పథకంలో పనిచేస్తున్న వారు అట్టడుగు వర్గాలకు చెందిన వారని గుర్తు చేశారు. అమ్మల స్కూల్ పిల్లలకు అన్నం పెట్టే అమ్మలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూటమి ప్రభుత్వం అమలు చేయలేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుడతామని వారు హెచ్చరించారు. ప్రధానంగా ఈ రోజు విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ లో మా ధర్నా చేయడం ప్రధాన కారణం. మా డిమాండ్లు ఏంటంటే మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ పెంచాలనేసి. ఈ రోజు దాదాపుగా 24 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన పథక కార్మికులతో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వెట్టి చాకిరీ చేస్తుంది. 3,000 రూపాయల వేతనం ఇస్తున్నారు. అది కూడా నెల నెల వేతనాలు బిల్లులు రావట్లేదు. ప్రతి నెల 5వ తేదీ లోపు వేతనాలు బిల్లులు ఇవ్వాలనేసి, కనీసం రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయల వేతనం పెంచాలి అనేసి, అదేవిధంగా గ్యాస్ ప్రభుత్వమే ఇవ్వాలనేసి, ప్రైవేటు వారికి అక్షయపాత్ర, ఇస్కాన్ ఇట్లాంటి ప్రైవేటు వారికి ఇవ్వకుండా వర్కర్లతోనే మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలనేసి, కాలేజీలలో వంట చేసేది కూడా అక్షయపాత్రకు ఇచ్చారు, వర్కర్లతోనే కొనసాగించాలనేసి, గ్యాస్ ప్రభుత్వం ఇవ్వాలనేసి, అదేవిధంగా ఈ రోజు యూనిఫామ్ ఇస్తామనేసి గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. యూనిఫామ్ ఇవ్వాలి అనేసి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనేసి, ప్రమాదంలో చనిపోయిన వారికి 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలనేసి, ఈ డిమాండ్ల సాధన కోసం ఈ రోజు మేము ఇక్కడ ధర్నా చేస్తాం. ఈ డిమాండ్ల కోసం అనేక సార్లు అధికారులకు కానివ్వండి, ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అనేక సార్లు, డైరెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్, డిఈఓ, ఎంఈఓలకి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఎవరు కూడా ఇప్పటి వరకు ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. కాబట్టి ఈ రోజు అనివార్యమైన కార్మికులు రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం యూనియన్ నాయకులతో చర్చలు జరిపి మా సమస్యలు పరిష్కారం చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం.